నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ నేత అంబటి రాంబాబు చేసినటువంటి అవినీతి బయటపడడంతో కూటమి ప్రభుత్వం ఆయనపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన నేపథ్యంలో అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు కష్టమైన ట్రెక్కింగ్ చేశా, డ్యాన్సింగ్ కూడా చేశా, ఇక జైలింగ్ చేయడం కూడా నాకేం పెద్ద కష్టం కాదు, నీ రెడ్ బుక్కి నాకు కుక్క కూడా భయపడదు అనే స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అంబటి రాంబాబు. మరి ఇంత ఆవేశం ఎందుకు ఆయనకు? మరి ఏ తప్పు చేయకపోతే ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది అన్న చర్చ నడుస్తోంది. అయితే ఒక అంబటి రాంబాబు గారిని తీసి పక్కన పెడితే మిగతా వైసీపీ నేతలందరూ కూడా ఆరోపణలు వచ్చిన ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి ఇలా దిగజాడు వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అంబటి రాంబాబు కూడా ఇప్పుడు ఇటు లోకేష్ మీద కావచ్చు, అటు చంద్రబాబు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అన్నవి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో తను ఏ తప్పు చేయట్లేదు అని చెప్పుకోవడంతో పాటు అరెస్ట్ చేసుకోండి కావాలంటే నేనేం భయపడను అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో మరి నిజంగా ఏ తప్పు చేయకపోతే న్యాయపరంగా ఆయన పోరాటం చేయొచ్చు. మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంత ఆవేశపూరితంగా మాట్లాడుతూ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని నీచంగా మాట్లాడుతున్నారు? ఏ విధంగా చూడొచ్చు అంటారు? భయపడ్డాడు కాబట్టే భయపడను అంటున్నాడా? మామూలుగా ఏంటంటే నిద్రలో కలవరిస్తారు, మంచి నిద్రలో ఉలిక్కిపడి లెగుస్తారు. అంటే భయపడ్డప్పుడు జరిగేటువంటివి ఒకటి కలవరింతలు, లేకపోతే ఉలిక్కిపడి లేవటం, లేకపోతే అసలు ఇక సంధి ప్రేలాపలం. దీన్ని ఎలా తీసుకోవాలి? ఉలికిపాటుగా చూడాలా, కలవరింతల్లాగా చూడాలా, సంధి ప్రేలాపంలాగా చూడాలా? అంబటి వ్యాఖ్యలు నిన్న సజ్జలు మాట్లాడాడు, ఇవాళ అంబటి మాట్లాడాడు. టార్గెట్ లోకేష్. సజ్జల లోకేష్ పనికి మాలినాడు, లోకేష్ తలక మాసినాడు, పనికి మాలినాడు అని అతను తిట్టాడు. ఇతను ఇవాళేమో అసలు నాకు డాన్సింగు లేకపోతే ట్రెక్కింగు, జైలింగ్ అయినా సిద్ధం అంటాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఒక బరితెగింప, భయంతో వచ్చిన బరితెగింప. రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదంటే రాజ్యాంగానికే భయపడినాళ్ళు ఇప్పుడు రెడ్ బుక్కి భయపడుతున్నారా? భయపడకపోతే భయపడను అనే మాట ఎందుకు వచ్చుద్ది? అక్కడే కనపడుతోంది కదా వీళ్ళ ఉలికిపాటు. ఏదైనా టెర్రర్ పుట్టిస్తున్నాడు. ఇది లోకేష్ మాత్రం వీళ్ళందరికీ టెర్రర్ పుట్టిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒకటి అతను చేస్తుంది ఏమి లేదు పాపం. నిజం చెప్పాలంటే ఆయన ఏదో ఆయన మంత్రి పదవి, ఆయన విద్యాశాఖ, ఆయన ఐటీ శాఖ, వాటికి సంబంధించిన ప్రోగ్రెస్, ఇప్పుడు ఏది ఆ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్, దానిలో ఏదో రికార్డు, గిన్నెస్ రికార్డు దేవాలనో, వరల్డ్ రికార్డు దేవాలనో, లేకపోతే యోగా ఆంధ్ర, ప్రధానమంత్రి మోడీ వస్తున్నారు కాబట్టి అది సక్సెస్ చేయాలి, అసలు అందులో ఒక 2-3 గిన్నెస్ రికార్డులు. అతనేంటి టోటల్గా తను, తన విద్యాశాఖ, మానవ వనరుల అభివృద్ధి, అటు ఉపాధ్యాయులతో సమావేశాలు, నిన్న టీచర్స్ డే, మొన్న ఢిల్లీ వెళ్ళాడు, మోడీతో మాట్లాడాడు, ఆ యోగాంధ్ర కాఫీ ఆ టేబుల్ బుక్ ఏదో ఇచ్చాడు. వీళ్ళు ఎందుకు లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు? లోకేష్ని టార్గెట్ చేయడంతో పాటు అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారండి, ఇదంతా చంద్రబాబు పని కాదు అన్నప్పుడు ఆ సెంటెన్స్ నాకు విన్నప్పుడు ఏమనిపించింది అంటే, ఓ చంద్రబాబు గారు ఏం చేయడని చెప్పి వీళ్ళందరికీ ఉంది. మన గతంలో పేర్ని నాని గారు కూడా చంద్రబాబు వద్దన్నారు, అరెస్ట్ చేయొద్దన్నారు లేడీస్ని, చంద్రబాబు చాలా మంచోళ్ళు అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఈయన కూడా అన్నాడు. కాకపోతే ఏంటంటే మళ్ళీ అలా మంచిని వదిలేస్తే బాగుంది, దానికి యాడ్ చేసి ఆయన తడి బట్టలతో గొంతులకు వస్తాడని చెప్పి కావాలని చెప్పినట్టుంది, కానీ అది మనస్ఫూర్తిగా ఆయన చెప్పినట్టు లేదు. ఆయన టార్గెట్ మొత్తం మీరన్నట్టు లోకేషే ఇదంతా చేపిస్తున్నాడు అంటున్నారు. అంటే చంద్రబాబు గారు ఏం చెయ్యడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నట్ట. చంద్రబాబు నిన్న ఒక మీటింగ్, ఏది ఆ టీచర్స్ డే మీటింగ్లో మాట్లాడుతూ తనకి లోకేష్కి కంపారిజన్ చేస్తూ, నాది థియరిటికల్, లోకేష్ ప్రాక్టికల్ అన్నాడు. ఇదేనా? ఇప్పుడు ప్రాక్టికల్ దెబ్బకి అల్లాడిపోతున్నారా, వణికిపోతున్నారా? ఇప్పుడు ఆ రోజు మరి అవహేళన చేశారు, ఏది పప్పు అన్నారు, అసలు మరి వాళ్ళ నిప్పై మండిస్తున్నాడా? అతను ఏంటి, అతను ఏదో ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు అని కూడా ఏదో అంటున్నట్టున్నాడు. మంగళగిరి గురించి కూడా మాట్లాడాడు. నీ పరిస్థితి ఏంటి? నీ రాజకీయం ఎంత? నువ్వు 40 ఏళ్ళుగా రాజకీయం కదా. ఎప్పుడో 89లో రేపల్లలో గెలిచావు. 1989లో రేపల్లలో గెలిచిన తర్వాత 30 ఏళ్ళు పట్టింది. అక్కడెటు టికెట్ లేదు, గెలుపు లేదు కాబట్టి సత్తెనపల్లి పారిపోయి వచ్చాడు. ఇక్కడ వీళ్ళని నమ్మించి ఓటేయించుకున్నాడు, ఏదో మొత్తానికి ఆ గాలిలో గెలిచాడు. ఒకటి, ఇతను అవినీతిపరుడు కాదంట. అంబటి రాంబాబు సంగతి ఏంటో గంగమ్మని అడిగితే చెప్పదు. ఎవరు గంగమ్మ? పారిశుధ్య కార్మికురాలు. సత్తెనపల్లిలో ఒక పారిశుధ్య కార్మికురాలు, ఆమె బిడ్డ చచ్చిపోయాడు.
సెప్టిక్ ఆ టాయిలెట్ ఉన్నాయి కదా, అది కడుగుతూ అందులో ఉన్న పాయిజనస్ గ్యాస్కి అతను చనిపోయాడు. చనిపోతే పరిహారం ఏదో ఇచ్చారు. ఎంత? 5 లక్షలు. ఆ 5 లక్షల పరిహారం గంగమ్మ కుటుంబానికి అందిందా? సగం. ఆ మిగతా సగం ఏమైంది? అది అంబటి గారు చెప్పాలి. అంటే వాళ్ళకిచ్చే 5 లక్షల్లో ఒక పారిశుధ్య కార్మికురాలు స్కావెంజర్ డబ్బులు కూడా కక్కుర్తి పడ్డావంటే నువ్వు పెద్ద నీతి చంద్రిక. నేను రెడ్ బుక్కి భయపడినంటే ఇక్కడ భయపడాల్సింది రాజ్యాంగానికి, భయపడాల్సింది చట్టానికి, న్యాయానికి కదా భయపడాల్సింది. తప్పు చేసినప్పుడు అసలు అతనేంటి, ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ బిగినాయి. ఇప్పుడు ఇదంతా ఎక్కడొచ్చిందంటే నీకు ఈ వణుకు, ఈ షివరింగు, ఇదంతా ఆ విజిలెన్స్ ఎంక్వైరీ. ఈయనంట అబ్బో అసలు విపరీతంగా మాట్లాడుతున్నాడంట. ఆ మాట్లాడుతున్న దెబ్బకి వీళ్ళు దడుచుకుని ఈయన మీద కేసులు పెడుతున్నారంట. అక్కడ ముగ్గురాయి, ఎక్కడ సత్తెనపల్లి నియోజకవర్గంలో వాళ్ళని ఎంత పీడించావు. అక్కడ సున్నపు బట్టీలు ఉంటాయి. ఆ సున్నపు బట్టీల యజమానుల్ని ఆ విజిలెన్స్ ఎంత అని చెప్పింది? 10 కోట్లనో ఏమో చెప్పింది. 5 ఏళ్లలో ఇతను వసూలు చేసింది 10 కోట్లు, సంవత్సరానికి 2 కోట్లు తీసుకున్నాడనో. అది 10 కోట్లు కాదు, ఇంకో సున్నా పెట్టి దాని పక్కన, అంటే 100 కోట్లు వసూలు చేశాడు. వాళ్ళ దగ్గర వసూలు చేసింది 100 కోట్లు అనమాట. అదే కాదు కదా, ఇప్పుడు ఆ సత్తెనపల్లిలో ఎవరన్నా ఒకళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేశారనుకో, నువ్వు దానికి ఆ లేఅవుట్కి ఎంత ఇవ్వాలి? ఎకరానికి 5 లక్షలు. వాడు ప్లాట్లు అమ్ముకున్నాడు అనుకో, మరి ప్లాట్కి మరి 10 లక్షలు ఇవ్వాలి. ఇట్లా నిలబెట్టి వసూలు చేశాడు. ఇంకా మళ్ళీ అవకాశం రాదు నాకు, ఇక నాకు టికెట్ ఇవ్వడు, ఇచ్చినా వీళ్ళు గెలిపిరు అని బరి తెగించి అక్రమ వసూళ్ళకి పాల్పడ్డాడు. ఏదో డీన్సింగ్ ఏదో అన్నాడు కదా, ఏంటది? ఆ డ్యాన్స్లో వేసాడు. ఈ వయసులో కష్టమైన చేస్తా, జైలింగ్ కూడా చేస్తా. ఆ డ్యాన్సులు ఏంటి? అదొక లాటరీ. దాంట్లో మళ్ళీ కక్కుర్తి. ప్రతి ఒక్కడు టికెట్ కొనమన్నా లాటరీ టికెట్లు అందరితో కొనిపించాడు. ఎన్ని సంక్రాంతులు? ఇతను ఎమ్మెల్యేగా 4-5 సంక్రాంతులు, 4-5 డ్యాన్సులు వేసినట్టున్నాడు. మొత్తానికి ప్రతి సంక్రాంతి ఇతనికి మాత్రం కోట్లు లాటరీ టికెట్ల రూపంలో. అతను ఎవరో మార్కెట్ యార్డ్ చైర్మన్ అంట. ఇతనికి అతను బినామీ, బ్రోకర్. అక్కడన్నీ వసూళ్లు చేయటం ఏది? ఆ బ్రాందీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, చివరికి స్వీట్ కొట్టులు, స్వీట్ షాపులను కూడా వదలకుండా వసూలు చేశారే. అసలు చికెన్ కొట్లు అంట, కిలో చికెన్ అమ్మితే ఇంత కట్టాలని. అసలు ఏంటది? అసలు ఆ కక్కుర్తి ఏంటి? ఇన్ని అక్రమ వసూళ్ళకు పాల్పడిన వాళ్ళు ఎందుకు నిన్ను గెలిపిస్తారు? ఓట్లు ఎలా వేస్తారు? చిత్తుగా ఎందుకు ఓడిపోయావు మన ఎన్నికల్లో? దానివల్ల కాదు. ఇప్పుడు రేపల్ల నుంచి ఇప్పుడు సత్తెనపల్లి పారి వచ్చాడు, ఇప్పుడు ఏడకు పారిపోతాడు. ఇప్పుడు సత్తెనపల్లి నుంచి ఏ నియోజకవర్గం ఎత్తుక్కుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డికి ఇంకెవరూ అవసరం లేదమ్మా. ఏది? అతన్ని పాతాళానికి పాతి పెట్టడానికి వీళ్ళిద్దరు చాలు. ఎవరు? కుడి భుజం సజ్జల రామకృష్ణారెడ్డి, ఎడమ భుజం అంబటి రాంబాబు, వీళ్ళిద్దరు చాలన్నమాట. జగన్మోహన్ రెడ్డిని 175 కిలోమీటర్ల లోతున ఆతేస్తారు. వాళ్ళు గెలవరు, ఇతన్ని గెలవనీయరు. అంటే ఏమైనా ఆరోపణలు రాగానే లేకపోతే విచారణకు ఆదేశించగానే వెంటనే మీడియా ముందుకు వచ్చేసి ఇది అక్రమం, ఇది అన్యాయం అని చెప్పి, లేదు అంటే నోటికి ఏదొస్తే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులను, ముఖ్యమంత్రులను మాట్లాడడం, అంటే ప్రజలు విశ్వసించే అవకాశం ఉందంటారా ఇలాంటి బిహేవియర్ని? అంటే ఇప్పుడు ఒకటి, ఎన్నాళ్ళు ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. ఇవాళ అదేగా వీళ్ళు కోల్పోయింది. ఏది? జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళకి ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి నమ్మకం లేకుండా పోయింది, ప్రజల్లో విశ్వాసం లేకుండా పోయింది. ఇవాళ వాళ్ళు ఏదో ధర్నాలు, ఆందోళనలు పిలిపించినా ఎందుకని రావట్లేదు జనం? జగన్మోహన్ రెడ్డి గత సంవత్సర కాలంలో 5 ఆందోళనలు పిలిపించాడు. ఒక్కటన్నా సక్సెస్ అయిందా? ఒక్క పార్టీ కార్యక్రమం వాళ్ళు ఎందుకని సక్సెస్ చేయలేకపోయారు? కారణం ఏంటంటే బ్లండర్ మిస్టేక్స్. వీళ్ళు చేసిన తప్పులే కాదు, నేరాలు, ఘోరాలు. అరే కబ్జాలు చేసి పారేశారు. ఎక్కడ దొరికితే అక్కడ భూమి కబ్జా. ఇప్పుడు సత్తెనపల్లిలో ఇతను ఎన్ని భూములు కబ్జా చేశాడు? ఇతని తమ్ముడు అంబటి మురళీకృష్ణ అన్నొక్కడే చాలలేదు, తమ్ముడిని పొన్నూరు ఇచ్చాడు, పొన్నూరులో నిలబెట్టాడు. ఎక్కడ? ధూళిపాల నరేంద్ర మీద. అరే మొత్తం గుంటూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్. అసలు మీ కుటుంబం ఏంటి? మీ స్థాయి ఏంటి? మీ సంపద ఎంత? ఇవాళ అంబటి రాంబాబు సంపద ఎంత? వాళ్ళ అల్లుడే మొన్న ఒకరోజు ఆ మధ్య ఎన్నికలకు ముందు ఒక వీడియో వదిలాడు.
ఏది ఇంకంతకన్నా సర్టిఫికేట్ ఏం కావాలి? నీ అల్లుడే చెప్పాడు నీ యొక్క చరిత్ర ఏంటో. అదేమంటే మా అమ్మాయికి అల్లుడికి ఏదో తేడాలు వచ్చినాయి, మా అమ్మాయిని కూడా నేనే పోషిస్తున్నాను అనేదో అంటాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చివరికి నీ బిడ్డలకు కూడా నువ్వు కలిసి రాలేదంటే ఇవాళ నువ్వు చేసిన పాపాలు అలాంటి. నోరుంది కదా అని చెప్పి నేను ఏది పడితే అది మాట్లాడతాను, ఏది పడితే అది నేను ఏదో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి వదులుతానంటే కాదు కదా. నీ ఇమేజ్ ఏంటి? ప్రజలు ఇవాళ నిన్ను నఖశిఖ పర్యంతం చూస్తున్నారు. ప్రతి నాయకుడు ప్రతి క్షణం స్కానింగ్ అవుతున్నాడు. వాళ్ళు ఎవరైనా సరే, తెలుగుదేశం అయినా కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా కావచ్చు, జనసేన అయినా కావచ్చు. ఇవాళ గతంలో లేనిది వాళ్ళు ఏంటి, సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడేం పేపర్ చూడవసరలా, ఇప్పుడేమి న్యూస్ ఛానల్స్ చూడవసరలా. ఇవాళ నువ్వు ఫోన్ ఓపెన్ చేస్తే వాళ్ళు మొత్తం వీళ్ళ చరిత్ర అంతా బయటకు వస్తుంది. ప్రతి ఒక్కడు ఒక జర్నలిస్ట్ అయిపోయాడు, ఇంటికో జర్నలిస్ట్ వచ్చాడు. అందుకే ఇవాళకి పాటలు అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.